వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. అసలు వీడియో పెడతాం అనుకోలేదు. మీకు తెలిసిపోయి ఉంటుంది, విపరీతంగా వర్షం పడుతుంది అనమాట. దాంతోపాటు వైఫై కానీ అసలు జియో సిగ్నల్ కూడా రావట్లా. ఎప్పుడో మనకి జియోది అనౌన్స్ చేసినప్పుడు, అంటే మొదట్లో వాడేటప్పుడు అప్పుడు మనకి సిగ్నల్స్ రాక ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట సిగ్నల్స్ కూడా క్యాచ్ చేయలేకపోతుంది పాపం. హెవీ వర్షాలు పడిపోతుంది. ఆల్ రైట్, బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. ఓ మై గాడ్ మ్యాన్, $100 million. మన రాబర్ట్ డౌనీ జూనియర్ ఉన్నాడు కదా, సో డాక్టర్ డూమ్ రోల్ ప్లే చేస్తున్నాడు కదా, సో ఆ రోల్ ప్లే చేస్తున్నందుకు $100 million అయితే మనకి రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నాడు అనమాట. మన ఇండియన్ కరెన్సీలో అయితే మన హీరోవి లైఫ్ టైం అంటే ఇంకా తక్కువే, 800 కోట్లు పైగా అనమాట. బాబోయ్య. ది సెకండ్ వన్, ముఫాసా ది లయన్ కింగ్ మనకి 12 అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మహేష్ బాబు గారి వాయిస్ కూడా మనకి అంతే బాగా సూట్ అయింది అనమాట. విజువల్స్ అండ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమో నాకైతే పెద్దగా అనిపించలే. అంటే ఈ ఫ్రాంచైజ్ ఫిల్మ్ అనేది ఎందుకు పెద్ద నాకేం అనిపించలేదు. సో రివ్యూ పెడితే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఏం అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. సో అది విషయం అయితే. ది నెక్స్ట్ వన్, ఓటీటీస్ మనకి రాయన్ అయితే మీకు కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ లో ఇన్ ఆల్ లాంగ్వేజ్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ది సెకండ్ వన్, బర్డీ. అన్నగా చెప్తున్నాను, అస్సలు చూడొద్దు. రివ్యూ చూడండి కావాలంటే. ఆ బడ్డీ మీకు నెట్ఫ్లిక్స్ అయితే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే మీకు అవైలబుల్గా ఉంది. రివ్యూ చెక్ చేయండి, ఎంతలా మనల్ని మోసం చేసారు అర్థమైంది అనమాట. ఒకవేళ మీకు చూడాలనిపిస్తే టెడ్డీ చూడండి, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు లాంగ్వేజ్లో ఉంది. బ్రో మాకు ఒరిజినల్ కావాలంటే అది కూడా ఉంది, ఒరిజినల్ హ్యాపీగా చూడండి. దీన్ని మాత్రం ముట్టుకోవద్దు, మళ్ళీ మీరే బాధపడతారు చూసేటప్పుడు. సో మీ మంచి కూడా చెప్తున్నా. ది నెక్స్ట్ మన హిందీ ఫిలిం మనకి మంజు మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీ లాంగ్వేజ్లోనే మీకు స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇది మీకు రివ్యూ కూడా పెట్టాను. సో అంటే కామెడీ పరంగా అంత మీకేమనిపించదు, కానీ ఆ క్వాలిటీ కానీ హారర్ ఎలిమెంట్స్ అయితే మీకు మంచిగా అక్కడక్కడ తగులుతుంటాయి అనమాట. కావాలంటే టైం పాస్కి అలా మీరు ఒక లుక్ వేసేయచ్చు కావాలంటే. ది నెక్స్ట్ వన్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మనకి సీజన్ 2 ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజ్లో మీకు ఇంక్లూడింగ్ తెలుగు ఆల్సో మీకు అమెజాన్ ప్రైమ్లో అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. మనకి కిల్ మూవీ ఉంది కదా, సో అదైతే మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది September 6th. బట్ మనకి డబ్బుల్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తలేదనేది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. అంటే ప్రొడక్షన్ హౌసెస్ అయితే కరెంట్లీ మనకి ఇంగ్లీష్, హాలీవుడ్కి అయితే రీమేక్ రైట్స్ అయితే అమ్మారనమాట. మన వాళ్ళకి అమ్మారా లేదంటే కనుక అసలు వీళ్ళు ఓటీటీలోకి మనకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ డీటెయిల్స్ అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ అప్డేట్స్, బిగ్ బాస్ సీజన్ 8 అమ్మది లాస్ట్ సీజన్ అయితే అందరం కూడా శోభా శెట్టి, ఓ మై, అస్సలు మనం భరాయించలేకపోయాం అనమాట ఓపెన్గా చెప్పుకోవాలంటే. సో ఇప్పుడు దరిద్రం ఏంటంటే మేడం మళ్ళీ మనకి సీజన్ 8లోకి అయితే ఎంట్రీ ఇస్తుంది అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అంటే తను మాత్రమే కాదు, ఇంకా కొంతమంది అయితే ఉన్నారనమాట. సో ఈ సీజన్లో మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే మనకి ఇవ్వబోతున్నారు. అండ్ ఆల్రెడీ మీకు మన వెబ్సైట్లో మీకు ఫైనల్ లిస్ట్ కూడా మీకు పెట్టేస్తాను, యూ క్యాన్ గో అండ్ చెక్అవుట్ దట్. సో డిస్క్రిప్షన్లో అయితే మన వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. ది నెక్స్ట్ వన్, వేటేన్ అండ్ ఆల్సో మనకి కంగువా October 10th అయితే మనకి క్లాష్ అయితే మనకి జరగబోతుంది అనమాట. అంటే ఇనిషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం అయితే. బట్ ప్రస్తుతానికైతే వేటర్ అయితే డబ్బింగ్ వాయిస్ ఎక్సెప్ట్ అన్ని కూడా వాళ్ళైతే ఫాస్ట్గా స్టార్ట్ చేసేస్తారు, వాళ్ళైతే వచ్చేస్తున్నారు అనమాట. బట్ మనకి కంగువా అయితే వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసుకొని దే ఆర్ ప్లానింగ్ ఫర్ ది దివాళీ రిలీజ్. సో అది విషయం అయితే. బట్ టు బీ ఫ్రాంక్, వేట్యాన్కి అయితే అంత పల్స్ కానీ ఆ బజ్ కానీ ఏమీ లేదు కంపేరింగ్ టు ది కంగువా. బట్ వాళ్ళు ఎందుకు డెసిషన్ తీసుకున్నారో, మళ్ళీ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని పోస్ట్పోన్ చేసుకుంటారో తెలీదు. ప్రస్తుతానికైతే వేట్యాన్ ఆన్ 10th October, కంగువా దర్ ప్లానింగ్ ఫర్ ది దివాళీ రిలీజ్. సో స్టేటస్ అయితే ఇదన్నమాట ప్రస్తుతానికి. అండ్ యాజ్ ఇన్ఫార్మ్డ్ ఇన్ అవర్ వెబ్సైట్ ఆన్ 18th August కాదు, ఇదివరకు ఎప్పుడో కూడా మీకు ఒకసారి చెప్పా కూడా మీకు, మన నాగార్జున గారు ఇన్ కూలీ మూవీ డైరెక్టెడ్ బై మన లోకేష్ కనగరాజ్ గారు 18th మీకు కన్ఫర్మ్ చేసేసాను. నాగార్జున గారు కూడా మనకి రోల్ అయితే ప్లే చేస్తారని చెప్పేసి, అండ్ మీరు బర్త్డే కూడా మీరు లుక్ని ఎక్స్పెక్ట్ చేసి చెప్పేసి. అండ్ రీసెంట్గా మనకి అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది మీకు షూటింగ్లో కూడా అనమాట. అంటే నాగార్జున గారు మనకి షూటింగ్ అనేది September 1st నుంచి మనకి జాయిన్ అయిపోతున్నారు అనమాట. అండ్ క్యాస్ట్ పరంగా కూడా మనకి ఇంట్రెస్టింగ్ గానే ఉన్నారనమాట. శృతి హాసన్ గారు, నాగార్జున గారు అండ్ అవిన్ షాయర్ గారు. ది నెక్స్ట్ వన్, 300 కోట్లు పైగా మనకి బడ్జెట్ అయితే మనకి ఖర్చు పెట్టారనమాట ఆన్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ ఫిల్మ్ అనమాట, మన తలపతి విజయ్ గారిది. ఓకే, బాగానే ఉంది, ఖర్చు పెట్టారు. బట్ మనకి 300 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి ఆ ఒక క్వాలిటీ మనకి ఇప్పుడు దాకా రిలీజ్ అయిన వాటిలో దేంట్లోనే కనిపించట్లేదు. అండ్ అడిషనల్గా దీంట్లో ఇంకా షాకింగ్ ఏంటంటే వాళ్ళు టేబుల్ ప్రాఫిట్స్లో కూడా ఉన్నారని చెప్పేశారు అనమాట మన ప్రొడ్యూసర్స్. అసలు 300 కోట్లు ఎక్కడ ఏం కనిపించట్లేదు మరి.
ఇంకా మనకి థియేటర్లో తెలిసింది మరి అంతలా ఏం ఖర్చు పెట్టారని చెప్పేసి. అట్ ది సేమ్ టైం డీఏజింగ్తో విపరీతంగా ఆడుకోవటం వెళ్ళని చూసాను భయ్య, మామూలు కూడా కాదు, ప్యాకెట్ వేసుకున్నారు. ఫస్ట్ పోస్టర్లో అంటే ఫస్ట్ లుక్ అనమాట, ఈ గోడ్ ఫిలిం మనకి అనౌన్స్ చేసినప్పుడు అక్కడ మనకి లుక్ అనేది ఒకలా ఉంది, తర్వాత రిలీజ్ చేసిన పోస్టర్లో ఇంకోలా ఉంది, దాని తర్వాత వచ్చిన ది ఫస్ట్ వీడియో కంటెంట్లో ఫేస్ అనేది ఇంకోలా ఉంది, మొన్న రిలీజ్ చేసిన 12లో అయితే ఇంకోలా ఉంది. దీని అమ్మాయి జీవితం దీన్ని అసలు డిఏజింగ్ అనరపోయి మొత్తం ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. అసలు మనకి థియేటర్లో చూడాలి ఫైనల్ అవుట్పుట్లోకి అది ఇంకా ఎట్లా వస్తుందని చెప్పేసి. ది నెక్స్ట్ వన్ మనకి లక్కీ భాస్కర్ అయితే మనకి 7th సెప్టెంబర్ నుంచి మనకి పోస్ట్ పోన్ చేసుకుని 31st అక్టోబర్కి అయితే మనకి వెళ్ళిపోయారు అనమాట. ది నెక్స్ట్ వన్ మత్తు వదలరా పార్ట్ 2 మనకి టీజర్ రిలీజ్ చేశారు. వీళ్ళు నాకు ఆ కలర్ ప్యాలెట్ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి, మ్యూజిక్ పరంగా కూడా అనమాట. బట్ మనకి కామెడీని ఏదైతే పిక్ చేసుకున్నారో అంటే ఆయన స్టైల్ అదే, బట్ మనకి వైరల్ మీమ్స్తో విపరీతంగా నింపేసుకొని వెళ్ళిపోయారు అనమాట త్రూ అవుట్ ది 12. దాంట్లో ఏమన్నా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే మన సత్య గారి హుడీ మీద ఉన్న ఆ చిన్న చిన్నవి, ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అని అంటే అవి మనం పాస్ట్ చేసి చూస్తే అరే ఇదేంటి ఇలా ఉంది, ఇలా నవ్వుకుంటాం అనమాట. అలాగే మన వెన్నెల కిషోర్ గారి రోల్ ఈ బ్యాక్ సైడ్ కనుక మీరు చూసుకుంటే స్టేజ్ మీద ఆయన పోస్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు అది చూసినప్పుడు మన బ్యాట్మ్యాన్ది సేమ్ అదే అనమాట. ఇలాంటివి అంటే ఇలాంటివి అనేవి మనం పాస్ట్ చేసుకొని చూసుకొని నవ్వుకుంటాం అనమాట. కానీ థియేటర్లో మనకు అవన్నీ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి కదా, సో దాన్ని నువ్వు పాస్ట్ చేసి చూసే అంత టైం నీకు ఉండదు. అందుకే ఇది వెరీ 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 టార్గెట్ ఆడియన్స్కి మాత్రమే నచ్చే కేటగిరీ ఆఫ్ కామెడీ ఫిల్మ్ అని చెప్తాను నేను సింపుల్గా. బట్ మనకి నార్మల్గా చూసుకుంటుంటేనేమో ఇదేంటి అసలు వైరల్ మీమ్స్ నింపేసుకొని కామెడీ చేస్తున్నా అనిపించింది. అంటే ఇప్పుడు మనం చూసే మీమ్స్ కోసమే మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఆ మీమ్స్ కోసం కామెడీ చూసి ఎంజాయ్ చేయాలా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఏమనిపించట్లా, బట్ సత్య గారిని అయితే మంచిగా ఎంజాయ్ చేశాను భయ్యా నేనైతే. సో సత్య గారు ఏమన్నా సోల్గా సినిమా లిఫ్ట్ చేస్తారో లేదంటే కనుక హ్యాపీ బర్త్డే టైప్లో కొడుకుంటుంది సినిమా తెలీదు, చూడాలి. అండ్ ది నెక్స్ట్ వన్ స్వాగ్ టీజర్ అయితే మనకి రిలీజ్ అయింది భయ్య. రీసెంట్ టైమ్స్గా 2024 ది వర్స్ట్ టీజర్ కూడా అని చెప్తాను. అస్సలు కంప్లీట్ మెస్సీ, అంత మెస్సీనెస్ అనమాట. ఇప్పుడు మనకి ఒకే అతను ఎన్నో డిఫరెంట్ రోల్స్ అయితే మనకి ప్లే చేస్తారని చెప్పేసి అది మాత్రం ఫుల్ క్లియర్గా అర్థమైంది. కానీ మనకి ఇన్ని రోజు ప్లే చేస్తున్నప్పుడు జస్ట్ ప్రతి ఒక్కటి సింపుల్గా మనకి ఇంట్రొడక్షన్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయింటే చాలా బాగుండేది. బట్ అన్నిటిని కూడా మిక్స్ చేసి క్లమ్జీ చేసేసి ఏదో చేద్దాం అనుకుని ఏదో చేసినట్టు అయిపోయిందనమాట. అండ్ ఆ కామెడీ కూడా పెద్దగా అసలు ఏమీ అనిపించలేదు. సో ఇదైతే షెడ్ వీల్స్ అనిపిస్తుంది. సో చూద్దాం ఇంకా అది ఏం జరుగుతుంది నెక్స్ట్. ఇంకా అండ్ అప్కమింగ్ అడివిశేష్ గారి గూఢచారి పార్ట్ 2 మనకి 100 crores అయితే మనకి బడ్జెట్ అయితే మనకి ఖర్చు పెడుతున్నారు అనమాట. నాట్ ఏ ప్రాబ్లం, ఎందుకంటే 2 ప్రొడక్షన్ హౌసెస్ కాబట్టి ఇబ్బందికరంగా ఉండదు. బట్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ 1 ఆల్రెడీ మనకి సీక్వెల్ హైప్ అనేది ఉండిద్ది అనమాట. అండ్ రెండోది ఏంటంటే అడివిశేష్ గారు ఏ మూవీస్ చేసినా కానీ మంచి కంటెంట్తోనే వస్తారు అనే మార్క్ను కూడా మంచిగానే క్రియేట్ చేస్తున్నారు. సో ఈ రెండు కూడా మనకి అడిషనల్ బూస్ట్ అయితే ఇస్తాయి అనమాట ఫిల్మ్ అనే దానికి. బట్ ఓవరాల్గా 100 crores వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ని మనకి ఎంత యూనిక్ అంటే మనకి ఇది స్పై జోనర్ ఫైట్ సీక్వెన్స్లో కావచ్చు, ఆలోచించడంలో కావచ్చు, ప్లానింగ్ వేయడంలో కావచ్చు, ఎగ్జిక్యూషన్లో కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా యూనిక్గా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క స్పై జోనర్ టెంప్లెట్ని మన వాళ్ళు చూసి అరిగిపోయింది. సో ఇంకా వీళ్ళు ఎంత క్రియేటివ్గా ఎంత యూనిక్గా ప్రజెంట్ చేస్తారనేది మెయిన్ పాయింట్. సో బై ఛాన్స్ మనకి యూనిక్గా వచ్చారు అనుకోండి, 100 కోట్లు పెద్ద విషయం కాదు, ఈజీగా దాటేసిద్ది అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ మనకి ఇంకా కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత. కమింగ్ టు ది సందీప్ రెడ్డి వంగ గారి లైనప్ అండ్ ది మూవీస్. కరెంట్లీ అయితే మనకి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫర్ ది స్పిరిట్ మూవీ. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి 2 yearsలో మనకి జరగటం, రిలీజ్ అవ్వటం, ఎవ్రీథింగ్ ఇది 2 years అనమాట. ది నెక్స్ట్ 2 years మనకి యానిమల్ అంటే స్పిరిట్ అయిపోయిన తర్వాత మనకి యానిమల్ పార్ట్ 2 యానిమల్ పార్క్ అయితే మనకి వర్క్ చేస్తారు అనమాట. దానికి ఒక 2 years. ఇవన్నీ అయిపోయేసరికి 4 years అయిపోతాయి. సో 5 వేసుకోండి, ఈ మధ్య అన్ని టైంకి జరగవు కాబట్టి ఒక 5 years వేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనకి అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్. సో కరెంట్లీ లైనప్ అనేది ఇలా అయితే మనకి సెట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ లెక్కను చూసుకుంటే మనకి అల్లు అర్జున్ గారికి ఫిక్స్ అయిన ప్రాజెక్ట్స్ హోల్డ్లో పెట్టుకున్నామంటే త్రివిక్రమ్ గారిది, అట్లీ గారిది అప్పుడు డిస్కషన్ జరిగింది, అది హోల్డ్లో ఉంది. ప్రస్తుతానికైతే ఇంతే. అంటే బోయపాటి గారిది కూడా ఉంది, బట్ కరెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ బోయపాటి గారిది మనం పక్కన పెట్టేద్దాం, అట్లీ గారిది హోల్డ్లో ఉంది. బట్ ఆ క్రేజ్కి అది మళ్ళీ ఓకే చేస్తారులేండి. త్రివిక్రమ్ గారు, అట్లీ గారు వీళ్ళ ఇద్దరిలో ఎవరిది ముందుకెళ్తుందంటే అది మనం వెయిట్ చేయాలి అంతే ఇంకా. అండ్ విశ్వంబర నుంచి మనకి ఫస్ట్ లుక్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది. ఇట్ వాజ్
అనిపించింది. ఇంకొంచెం మంచి బెటర్ పోర్షన్ అయితే రిలీజ్ చేయొచ్చు. ఇట్స్ ఓకే. ఇట్ వాజ్ ఓకే అనిపించింది అంతే. కమింగ్ టు ది పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డేకి మనకి 'ఓజీ' నుంచి అయితే యూ కెన్ ఎక్స్‌పెక్ట్ వెరీ గుడ్ న్యూస్. అండ్ ఇంక రీమేక్ ఇదంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా వచ్చిద్దిలేండి. కానియండి. ఓకే. 'ఓజీ' అప్పుడెప్పుడు మనకి 'గుంటూరు కారం' అనుకుంటా మనకి ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. అఫ్‌కోర్స్ సినిమా కూడా కంటెంట్ బాలేదు కాబట్టి షో ఎప్పుడు వేసినా కానీ బిస్కెట్‌లేండి. దానికి ఎవరేం చేయలేరు. అండ్ కరెంట్‌లీ అయితే మనకి 'దేవర' మూవీ టీమ్ కూడా మనకి 1 AM షోస్ అయితే మనకి ప్లాన్ చేశారనమాట. బట్ అవి మనకి ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ థియేటర్సేనా లేదంటే గనక ఓవరాల్ 2 తెలుగు స్టేట్స్‌లో మనకి వేస్తారనేదైతే ఇంకా అది ప్రాపర్ క్లారిటీ రాలేదు. బట్ వాళ్ళైతే మనకి 1 AM షోస్ అయితే మనకి ప్లాన్ చేస్తున్నారనమాట. సో చూద్దాం ఇది ఎటువైపుకి మలుపు తిరుగుతుందో. అండ్ అప్కమింగ్ మనకి 'ఎన్టీఆర్ అండ్ నీల్' ప్రాజెక్ట్ మనకి అక్టోబర్ ఆర్ నవంబర్ నుంచి అయితే మనకి రెగ్యులర్‌గా మనకి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. బట్ మనకి 'ఎన్టీఆర్' గారు అయితే ఇయర్ ఎండ్ ఆర్ మనకి నెక్స్ట్ అయితే మనకి జాయిన్ అవుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది 'పుష్ప 3, 2' ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా సెప్టెంబర్లో మనకి 3rd సాంగ్ అయితే మనకి రిలీజ్ అయిపోతుంది. అండ్ అక్టోబర్లో అయితే మనకి 4th సాంగ్ అయితే మనకి రిలీజ్ అయిపోతుంది. నవంబర్లో అయితే మనకి 12 అండ్ డిసెంబర్ 5th మనకి ప్రీమియర్స్ కూడా అయితే మనకి మూవీ టీమ్ అయితే వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకొని అది కూడా చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఫిక్స్ అయిపోయారు అనమాట. అండ్ అడిషనల్గా మూవీ యొక్క ఫైనల్ కాపీ మనకి నవంబర్లో అయితే మనకి రెడీ అయిపోతుందని కూడా చెప్పారు. 1 వీక్ సినిమా రిలీజ్కి 1 వీక్ ముందే అందరికి కూడా ఇచ్చేస్తామని కూడా చెప్పారు అనమాట కాపీస్ అనేవి. అంటే మనకి పార్ట్ 1 టైంలో చాలా రష్, అంటే ఇంకా 2 డేస్కి ముందు 1 డేకి ముందు ఇంత టైట్ షెడ్యూల్ అయితే ఉందన్నమాట. బట్ ఈసారి అయితే కావాల్సినంత టైం ఉంది, ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాం అని అంత చెప్పారనమాట. సో అది విషయం అయితే. అండ్ అడిషనల్గా మనకి పార్ట్ 3 కూడా అయితే మూవీ ఉందన్నమాట. 'పుష్ప' పార్ట్ 3 కూడా ఉంది. బట్ మనకి ఇప్పుడు ఎలాగో మనం డిసెంబర్ 6న మనం పార్ట్ 2 చూస్తాము. సో పార్ట్ 2 ఎండింగ్లో మనకి పార్ట్ 3కి స్టోరీని తీసుకెళ్ళే అంత స్కోప్ ఉందా నిజంగానే, లేదంటే కనుక జస్ట్ హైప్‌ని వాడుకుందాం, పాసిబుల్గా తీసుకెళ్ళిపోదాం అనేలా ఉందా? అంటే మనల్ని ఆ ఒక హుక్ పాయింట్‌ని వెయిట్ చేసే అంత విధంగా ఏముందనేది మోస్ట్ క్రూషియల్ థింగ్. సో చూద్దాం 'పుష్ప' పార్ట్ 3కి అంత వర్తియా కాదా అని చెప్పేసి. వెల్ దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్ మ్యాన్. And yep, that's it. Subscribe if you enjoyed it, and I'll catch you on the next one.